హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు అతి శక్తివంతమైన ఆకర్షణ సిద్ధిప్రద కంకాళి మంత్రం గురించి చెప్పుకుందాం. కంకాళి అనే పదము కాళీమాత యొక్క దివ్య అవతారములలో ఒకటిగాను, కాళీమాత యొక్క 36 రూపాలలో కంకాళి రూపము ఒకటిగాను అభివర్ణిస్తూ వస్తున్నాయి శాస్త్రములు. ఈ కంకాళి దేవ యొక్క దేవాలయం తిగవ అనే గ్రామానికి చెందిన మందిర ప్రాంగణములో మందిరముల యొక్క సమూహములో ఈ మందిరం కూడా ఉందని, ఇక్కడ 36 దేవాలయములు ఏర్పడి ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని తిగవ గ్రామమునకు అనగా అమ్గావాన్ మధ్యప్రదేశ్ గా చెప్పబడుతూ ఉంటుంది. ఈ మందిరము కాళీమాత యొక్క 36 రూపాలలో ఒక రూపము కంకాళి రూపముగాను అభివర్ణిస్తూ వస్తున్నాయి శాస్త్రములు. దీనికి అలెగ్జాండర్ 1873లో తిగావా సందర్శించి దేవతను దర్శించాడని చెప్పబడుతూ ఉన్నది. బ్రిటిష్ పాలనా సమయంలో అక్కడి నుండి రాళ్లను రైల్వే నిర్మాణం కొరకు తీసుకువెళ్లి ఆ మందిరమును ధ్వంసం చేయించబడ్డదని, దానికి కొందరు అడ్డుకోవడంతో ఆ మందిరం ఇప్పటికీ మిగిలి ఉన్నదని చరిత్ర చెబుతూ ఉన్నది. కాగా ఇది 5వ శతాబ్దానికి సంబంధించిన శిలా తోరణంగా పురావస్తు శాఖ అభివర్ణిస్తూ వస్తుంది. వేల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఈ దేవత చాలా పూజలు అందుకుందని చరిత్ర చెబుతుంది. కాగా మన ఆంధ్రప్రదేశ్ లోని ఇప్పటి తెలంగాణ ఆదిలాబాద్ లో ఈమె యొక్క చరిత్రను జానపదముగా నృత్య గానముగా వీధి ప్రదర్శనలు చేయడం ఇప్పటికి కూడా చూడగలం. అటువంటి మహత్తరమైన చరిత్ర కలిగిన కాళీ కంకాళి యొక్క మంత్ర సాధన చేసి మన యొక్క అవసరములను తీర్చుకుందాం. దివ్యాత్మ స్వరూపులారా, కంకాళి మాత హైందవ సనాతన ధర్మం పురాణాల ప్రకారం దుర్గామాధవ స్వరూపిణి అయిన చాముండి యొక్క మారు రూపముగాను, కాళీమాత యొక్క 36వ రూపముగాను అభివర్ణిస్తూ వస్తున్నాయి. ఈమె శ్మశాన ఆరాధనకు సంబంధించిన దేవత. ఈ మంత్రము మనం రాత్రి వేళ నిషేధి సమయమున జపం చేయడం వలన అతి ప్రభావవంతమైన శక్తిని మరియు ఫలితమును చూపించగలదు. ఎటువంటి వారినైనా సరే ఆకర్షించాలన్నా, ఎటువంటి భూత ప్రేత పిశాచములను వశం చేసుకోవాలన్నా ఈ మంత్రంతో చేయడం అతి సునాయాసం. అయితే ఈ మంత్రం ఎలా చేయాలన్నది తెలుసుకుందాం. కాళీమాత ఉపాసకులు, చాముండేశ్వరి యొక్క ఉపాసకులు లేక దశమా విద్యాది దేవతల యొక్క ఉపాసకులకు ఇది సులభము సాధ్యం. ఈ మంత్రము ప్రత్యక్షంగా ఉదయం పూట కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఒక మాల జపం చేసి సంధ్య సమయంలో అనగా ప్రదోష సమయంలో మరలా దీపారాధన చేసి దేవతకు శక్తి కొలది షోడశోపచార పూజ పంచపూజలు పూర్తి చేసుకున్న తర్వాత వీలైతే అప్పుడు కూడా ఒక మాల జపం చేయవచ్చు. ఉదయం పూట మాత్రం ఒక మాల తప్పనిసరి జపం చేయవలసి ఉంటుంది. తర్వాత రాత్రి 12 గంటల నుండి 3 గంటలలోగా దక్షిణ అభిముఖంగా ఎర్రని వస్త్రములు ధరించి 11 మాలలు జపం చేయాలి. ఇలా 11 రోజులు చేస్తే చాలు సిద్ధింపబడుతుంది. ఇదే మంత్రమును యంత్ర విధులతో పురస్కర విధులు గావించి ఈ మంత్రముతో నదిలో తర్పణం ఇచ్చిన తర్వాత ఏ ప్రేతమును, ఏ భూతమును, ఏ పిశాచమును ఆకర్షించాలన్నా ఆమె పేరును తలంచుకొని ఈ మంత్రము కేవలం 108 సార్లు జపిస్తే చాలు వారు వశమై పడి ఉంటారు. ఎవరికైనా గాలి దెయ్యములు సోకినా లేదా ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నా, భూత జ్వరములు మాయా జ్వరములు ఉన్నా కేవలం ఈ మంత్రం 11 సార్లు అభిమంత్రించడం వలన వారి యొక్క సకల వ్యాధులు తొలగించబడతాయి. విధులకు విధానాలకు మాతో ప్రత్యక్షంగా సంప్రదించండి లేక తంత్రయోగంలో సిద్ధులైన గురువులతో సంప్రదించండి. ఏ భయములు ఉన్నా ఆ భయములు నివారణ చేసుకునేందుకు, భూత ప్రేతములను వశం చేసుకునేందుకు, శ్మశాన విద్యలు అతి సునాయాసంగా చేసుకునేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ మంత్రము కేవలం నిషేధి సమయంలో నిర్జన ప్రదేశంలో, మన ఇంట్లోనైనా సరే అలజడి లేని ప్రాంతంలో, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశంలో ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. నల్లని హకిక్ మాల, రక్త చందనపు మాల శ్రేయోదాయకం. దివ్యాత్మ స్వరూపులారా, ఇతర వివరముల కోసం ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు ఆకర్షణ సిద్ధిప్రద కంకాళి మంత్రము ఓం నమో భగవతే దిగ్బంధనాయ కంకాళి కాళరాత్రి దుం దుర్గే సూం శూలిని వం వటుక భైరవి అర్ధరాత్రి విలాసిని మహానిసి ప్రతాప కేలిని మహాజ్ఞదారిణి మహాశక్తి మమ సర్వభూత ప్రేత పిశాచ సర్వజ్వర శాంతిని మదీభిష్ట మా ఆకర్ష వటుక భైరవి భైరవేశ్వరి హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతే దిగ్బంధనాయ కంకాళి కాళరాత్రి దుం దుర్గే సూం శూలిని వం వటుక భైరవి అర్ధరాత్రి విలాసిని మహానిసి ప్రతాప కేలిని మహాజ్ఞదారిణి మహాశక్తి మమ సర్వభూత ప్రేత పిశాచ సర్వజ్వర శాంతిని మదీభిష్ట మా ఆకర్ష వటుక భైరవి భైరవేశ్వరి హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి
ఓం నమో భగవతే దిగ్బంధనాయ కంకాళి కాళరాత్రి దుమ్ దుర్గే సూం శూలిని వం వటుక భైరవి అర్ధరాత్రి విలాసిని మహానిసి ప్రతాప కేలిని మహాజ్ఞదారిణి మహాశక్తి మమ సర్వభూత ప్రేత పిశాచ సర్వజ్వర శాంతిని మదీభిష్ట మా ఆకర్ష బటుక భైరవి భైరవేశ్వరి హుం ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయండి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఈ దేవతలు మరుగున పడిన చాలా శక్తివంతమైన దేవతలు. హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మన భారతీయులకు ఈ దేవతలే ఆయుధములుగా శక్తిని వసిగేవారు. అప్పట్లో ఈ దేవతల యొక్క ఆరాధన వలన మన భారతదేశం వీరులతోనూ ధీరులతోనూ సమర్థవంతమైన పోరాట యోధులతోనూ నిండి ఉండేది. ముందు మనపై పాశ్చాత్యులు లేక ఇతర దేశస్థులు ప్రత్యక్షంగా మనపై దాడి చేయలేక ఈ మందిరములను ఈ చరిత్రలను ధ్వంసం చేసి మనలను శక్తిహీనులుగా మార్చిన తర్వాతే మనపై విజయములు సాధించగలిశారు. మన శక్తికి భారతీయతకు మూలమైన ఇటువంటి దేవతల యొక్క ఆరాధన చేయడం వలన పునః వైభవము చూడగలం. భారతీయులంటే లేక భారత చరిత్ర ఎంత ఉన్నతమైనదో అవి తెలియజేయడానికి ఇటువంటి దేవతలు ఒక మైలు రాయి లాంటి వాళ్ళు. కాబట్టి ఇటువంటి ఆరాధనలు మరలా ప్రారంభించగలిగితే మనం వీరులుగాను ధీరులుగాను రూపొంది 10 మంది ధీరులను రూపొందించగల శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొని భారతీయుల యొక్క సామర్థ్యం ధీరత్వం ప్రపంచానికి చాటేందుకు ఈ దేవతలే ఆధారమై ఉన్నారు. కాబట్టి వీరిని ఆరాధన చేద్దాం, మంత్ర జపములు చేద్దాం, ధీరులను శూరులను తయారు చేసి మనం కూడా ధీరత్వంతో జీవనం కొనసాగిద్దాం. ఇటువంటి భయములు లేని శత్రు నిర్భేద్యమైన విద్యలకు భారతదేశం పుట్టినిల్లు. వారికి ఇటువంటి దేవతలే మచ్చు తునకలు. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకోండి. ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ విధులు ఆచరిస్తూ భారతీయ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన ఇటువంటి విద్యలను వినియోగించుకొని శక్తివంతులుగాను ధీరులుగాను శూరులుగాను రూపొంది భయ నివారణ కలిగిన జీవితంను కొనసాగిస్తూ సకలమును ఆకర్షించి మన వశం చేసుకోవడంలో మనకంటూ ఒక ప్రత్యేకతను సంచరించుకుంటారని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం ఒక బాధ్యతగా తలనెత్తుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.